హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటో పల్లి పచ్చడి చేసుకుందామండి. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇడ్లీలో, దోశల్లో, కిచిడీలో, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. కిచిడీలో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలని వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఈ ఎండుమిరపకాయలు మేము అన్నీ తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇవి కొంచెం ఉబ్బినట్లు అవుతాయి చూడండి. మామూలుగా అయితే ఎండుమిరపకాయలు ఇట్లా అణిగిపోయి ఉంటాయి. కొంచెం ఉబ్బినట్లు అయిన తర్వాత 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసేసి దీన్ని కూడా సన్నని మంట మీద దోరగా వేయించండి. హైలో అస్సలు పెట్టద్దు, స్టవ్ హైలో పెడితే మాడిపోతాయి. సన్నని మంట మీదే దోరగా వేయించి చూడండి, కలర్ మారిపోతాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వండి. అదే ఆయిల్లో ఒక 3 టమాటాలని, ఒక 3 పెద్ద టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి వేసి, ఒక్క టమాటా 4 ముక్కలుగా కట్ చేసి వేసి ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇట్లా మెత్తగా అయిన తర్వాత టమాటా చక్కగా మెత్తగా అయిపోయే వరకు వేయించుకోండి. మెత్తగా అయిన తర్వాత టమాటా పులుపు ఉంటుంది కాబట్టి 1 రెమ్మ చింతపండు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ వేడి మీద, ఈ టమాటా వేడి మీద చింతపండు వేస్తే మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇంకేమీ నానబెట్ట అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా చల్లారనివ్వండి. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, ఈ ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత ముందుగానే మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పుని, వీటిని ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకోండి. వేరుశనగపప్పు వేయించడం అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించలేదు. వీటిని ఒక 4 స్పూన్ల వేరుశనగ పప్పుని ఈ ఎండుమిరపకాయల్లో వేసేసి 6-7 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేయండి. ఇదే మిక్సీ జార్లో వేసి దీన్ని మిక్సీ వేసేయండి. కచ్చాపచ్చగా, మరీ మెత్తగా మేము వేయక్కర్లేదు, కచ్చాపచ్చగా వేసేయండి. చూడండి, ఈ విధంగా వేసేసి ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసి ఇప్పుడు ఆరిపోయిన టమాటాలని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి చల్లారిన తర్వాతే పచ్చడి వేయండి. ఆరిపోయిన టమాటా కూడా వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఫస్ట్ నుండి సాల్ట్ వేసుకోలేదు. వేసి మిక్సీ వేసేసేయండి. మరీ మెత్తగా వేయొద్దు, కొంచెం బరకగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేసుకోండి. మీకు ఇష్టమైంది అంటే ఒక 1/2 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో కలుపుకోండి. లేదంటే అదే విధంగా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. దీనికి ఇంకా ఏమి పోపు వేయవసరం లేదు. కానీ ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి, మధ్య మధ్యలో తగులుతూ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దేనిలోకైనా, టిఫిన్లోకి, అన్నంలోకి, దేనిలోకైనా బాగుంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్